11:21 హెబ్రీయులకు రాసిన పత్రిక. అమ్మాయి చూడు ఒకసారి, కనిపిస్తుందా? డైరెక్ట్ జరుపు. ఆ పాప తోసేసింది కాక, అందుకే చెప్పాను అది ఎనక పెట్టేది. ఆ ఎనక ప్లేస్ తోసి ఎనక ప్లేస్ బుజ్జిని ఎనకలు పంపించాం అమ్మాయిని, అదే ఎనక వెళ్ళిపో. స్టాండ్ కొంచెం జరిగిందంటే మొత్తం చెయ్యి కాలు తప్ప ఏం కనిపించట్లేదు. వెనక తీసుకెళ్ళి ఆడుకోవాలి కానీ వెనక తీసుకెళ్ళి అది స్తోత్రం. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:28 చదువుతానండి. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలం ముందు యేసేపు కుమారులు ఒక్కొక్కరు ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలుకొని ఆనుకుని దేవుడికి నమస్కారం చేశారు. మమ్మల్నిగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ కృపలో ఈ లేఖన భాగాన్ని మీకు అప్పగిస్తున్నాం. అయా కూడొచ్చిన బిడ్డలు బట్టి దీవించి ఆశ్రయించండి. వీళ్ళకి అర్థమయ్యే రీతిలో బోధించే కృప నాకు దయచేయండి. నా నోట మీ మాట ఉంచండి. బిడ్డల జీవితాల్లో ఏ కార్యాలు జరగాలని ఆజ్ఞాపిస్తున్నావో, ఏ కార్యాలు జరగలేదు వారు బాధపడుతున్నారో, ఈ దినం మొదలుకొని ఈ చేతి కర్ర చేత పట్టుకునే కృప మాకు దయచేయమని నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ వాక్యాన్ని వాళ్ళ హృదయంలో ఫలింప చేయండి. అయా నీ కృపలో వాక్యం అర్థమయ్యే కృప వాళ్ళకి దయచేయమని, వాళ్ళ హృదయాన్ని తెరవమని, అనాలోచితంగా ఆలోచన తీసుకొస్తున్న అపవాది క్రియలు నిద్రపోతున్న యేసు నామములో గద్దిస్తున్నాం. నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నాకు బలము శక్తి ఆరోగ్యం దయచేయమని యేసు నామములో ఆమేన్. హల్లెలూయా. మరొకసారి విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలం ఉందంటే ఇక్కడ ఉంది మరణ కాలం ఉందంటే మరణం సమీపించే ముందు యేసేపు కుమారులు ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలుకొని ఆనుకొని దేవునికి నమస్కారం చేసెను. ఇక్కడ నేను ఈ రోజున వాక్య ధ్యానంగా చేతి కర్ర కర్ర చెప్పండి, కర్ర అన్న పదాన్ని ఆధారం చేసి చెప్పాలని ఇష్టపడుతున్నా. నిన్న సిద్ధపరచుకున్నాం కర్ర కరగదని కొత్తదాన్ని తీసుకుని పెట్టా. దీన్ని ఏమంటారు అనుకోండి, కరగదండి, ఇది కూడా కర్రే, పట్న కర్రగా చేసింది. సరే ఇదేమంటారు కర్ర. చేతి ఇంత పని ఉంది అందుకే ఇక్కడ పెట్టాను, పట్టులేండి. మీ వాక్యం ఆత్మలో చెప్పాలని చెప్పారు. హల్లెలూయా. చేతి కర్ర ఏంటి? కర్ర. యాకోబు చేతి కర్రని మొదలుకొని ఆనుకొని నమస్కారము చేశారంట. అంటే తన వృద్ధాప్య కాలం చేశాడు. మరణం సమీపించే కాలంలో మరి తన ఆ రోజుల్లో తండ్రులు పిల్లల్ని దీవించేవాడు. ఏం చేసేవాళ్ళు? నోవహు కాలంలో తన పిల్లల్ని శపించినా దీవించిన తండ్రులు చేసేవాడు. తండ్రి నోట ఏ మాట పలుకుతాడో ఆ మాట పిల్లల జీవితంలో జరిగేది. అలాగే ఇస్సాకు దీవించాడు. యాకోబు తన 12 మంది కుమారులు కూడా ఏ విధంగా దీవించాడు, ఆ 12 మంది అట్లాగే జరిగిందనమాట. అంటే తండ్రి తన మరణావస్థలో ఉన్నప్పుడు ఏం చేసేవాడు? పిల్లల్ని దగ్గరికి పిలిచి వాళ్ళ బాగోగులు చెప్పి దేవుడితో ఎలా ఉండాలో చెప్పి వాళ్ళ దీవించి ఆశ్రయించేవాడు. వాళ్ళ నోట ఏ దీవెన వస్తే ఆ బిడ్డలకు ఆ దీవెన కలిగేది. అందుకే నేను చెప్తున్నాను, తల్లిదండ్రులైన మీరు మీ బిడ్డలకి దీవెనకరంగా ఉండండి, తిట్టమాకండి. గాడికి కొడక అంటారు గమ్ముకున్నారు. గాడికి కొడక అంటే కొడకు వాడే, మరి గాడిదెవరు? కొడుకు అయితే నీ కొడుకే, మరి గాడిదెవరు? అవునా? ఫ్లోలో మరి వచ్చేస్తాయి కానీ నీకే వస్తాయి, తల్లిదండ్రులకే తిట్లు వస్తాయి. కాబట్టి అలా తిట్టమాకండి. ఏది ఏమైనా తన అవసరం అంటే మరణ కాలం ముందు వృద్ధాప్య ముందు ఓపిక లేక తన చేతి కర్ర మీద ఆనుకొని, యాక్చువల్ ఈ కర్ర కాదు, ఇలా వంకిగా ఉండదు, గుడ్డు కర్రలాగా. ఈ గొర్రెల కాపల కర్రలు చూసేపోయినా గొడుగులాగా ఇలా వంకి ఉండదు, ఇలా వంకి ఉండదు, లావుగా మందంగా స్టిక్గా ఉండదు. అది మన దొరకలేదు కాబట్టి పెట్టుకున్నాం. అయితే ఈ చేతి కర్ర మీద ఆనుకొని తన బిడ్డల్ని ఆశ్రయించాడు. వృద్ధాప్యంలో సహజంగా ఓపుకుండదు. ఒక 100 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏమన్నా ఓపుకుంటుందా? ఉంచోడానికి కూడా వాళ్ళకి ఓపుకుంటారు. చాలా మంది తాతలు ముసలమ్మలు ఏం చేస్తారు? ఒంగుని కర్ర తీసుకుని అలా ఊత కోసం ఏం చేస్తారు? నడుచుకుంటా వెళ్తారు. చూడండి మీరు ఎప్పుడు మీ తాతలు వెళ్తారా వైజాగ్యానికి మరి ఎత్తా వాళ్ళు తీసుకెళ్ళి చేతి కర్ర మీద ఇలా నడుచుకుంటూ ఆధారం చేసుకుని వెళ్ళే పెద్దవాళ్ళు ఉన్నారు. అదే చేతకర్ర పట్టుకుని కూడా బాత్రూమ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకి ఆ దగ్గరలో మనుషులు ఎవరు లేకపోతే ఏది ఆధారం? చేతి కర్ర ఆధారం. ఆ వయసులో ఎవరికి ఆధారం? ముసలాళ్ళు రేపు మనకు వచ్చినా సరే ఎవరు ఆధారం? ఆ చేతి కర్ర. ఊత పని ఏమవుతుందంటే ఇలా నడవలేక ఇట్లా పట్టుకున్నప్పుడు వీళ్ళకి ఒక అడుగు కొంచెం పడుతుంది, అంటే పడిపోకుండా ఇది ఒక ఆధారంగా వాడతారు. అలాగే యాకోబు తన మరణకాలం సమీపిస్తున్నప్పుడు తన కుమారుని పిలిచి ఆశీర్వదించాడు. చేతి కర్ర ఆనుకొని. కర్ర అన్న దానికి సాదృశ్యము దేవుని వాక్యము.
దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అధికారానికి సూచన, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలకి సూచన ఉంది. కర్రే కదా మీరు అనుకుంటారు, కానీ ఈ కర్ర ద్వారా దేవుడు ఏం చేసో తెలిస్తే ఇదే కర్ర పట్టుకుని మరి ఈ కర్ర కాదు, కర్ర అన్న పదాన్ని పట్టుకుని ప్రార్థన చేస్తాం. అర్థమవుతుందా? ఈ కర్ర ఎవరికి సాదృశ్యం? చేతిని ఆనుకుని ఏం చేశాడంట? ప్రార్థించాడంట. అంటే తన చేతికి ఆసరాకి ఏం నిలబడింది? అక్కడ భుజం మీద, కొడుకు భుజం మీద చెయ్యేసి నిలబడలా, కూతురు భుజం మీద చెయ్యి నిలబడలా, చేతి కర్ర సాయం పట్టుకుని మోకరించి ప్రార్థన చేశాడంట. ఇక మరణకాల సమయం అంటే ఈ కర్ర అతనికి సహాయకరంగా. అసలు ఈ కర్ర ఎక్కడి నుంచి వచ్చింది చూడండి ఒకసారి. ఆదికాండం ఒకసారి చూడండి. ఆదికాండం 32:10. 32:10. నేను ఉదయం సాయంకాలం సరిపోతుంది అనుకుంటా, చూడండి అవకాశం చెప్తాను. 32:10 చదువు త్వరగా. చేతి కర్ర ఎలాగా చెప్పు. సమస్త సత్యములకు పాత్రులను నా చేతి కర్రతో మాత్రమే యోర్దాను దాటింది. ఇప్పుడే 2 గుంపులు హల్లెలూయా ఎప్పుడు చెప్పట్లు. యాకోబు ఏమంటున్నాడంటే దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు యాకోబు ఎవరంటే తండ్రిని మోసం చేసి పారిపోయినాడు. నేను బాగా చేతి కర్ర మీకు అర్థం కావట్లే, మీకు సండే స్కూల్ కథ చెప్తా. యాకోబు ఎవరు? తండ్రిని మోసం చేసి అన్న జ్యేష్ఠతను కొట్టి పారిపోయిన వాడు. పారిపోయేటప్పుడు ఏం చేశాడు? ఒక సంచి అంటే 2 జతల పట్ల పెట్టుకొని ఒక కర్ర తీసుకుని వచ్చాడు. వెళ్ళేటప్పుడు లాభాన్ ఇంటికి ఎక్కడికి వెళ్ళాడు? మాట్లాడి వద్దాము. లాభాన్ ఇంటికి ఎక్కడికి వెళ్ళాడు? చేతి కర్ర, ఒక సూట్ కేసు అనుకోండి, మీరు పుట్టింటికి వెళ్తారు, వెళ్ళినప్పుడు సూట్ కేసు తీసుకుని ఆ టైంలో బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతారే, ఆ టైం అనమాట. ఇలాగా బ్యాగ్ తీసుకుని కర్ర తీసుకుని వెళ్ళాడు. తిరిగి వచ్చేటప్పుడు ఏమన్నాడు? నేను చేతి కర్రతో యోర్దాను దాటాను, కానీ నేను ఇప్పుడు 2 గుంపులుగా మారమ్మా. దుర్గమ్మ బాగా వాక్యం కళ్ళపుగా ఉందా? సరిగ్గా వాక్యం పక్కన పెట్టి కాసేపు వారం అంతా నీతోనే ఉంటారు. ఇప్పుడు దేవుడు ఉండే సమయం సరిగ్గా నేను నిన్ను అడుగుతా, కర్ర ఇస్తాను. నీకు వెళ్ళేప్పుడు కొంచెం గిఫ్ట్గా ఇస్తా చూడు. నేను వెళ్ళేటప్పుడు చేతి కర్రతో వెళ్ళాను, ఏమీ లేవు, 2 జతల బట్టలు, ఒక చేతి కర్ర తీసుకుని వెళ్ళాను, కానీ ఇప్పుడు 2 గుంపులుగా వచ్చాను. నీకు అర్థమవుతుందా? వెళ్ళేటప్పుడు ఈ చేతి కర్ర సాయంతో వెళ్ళాను, నా దగ్గర ఏమీ లేదు, కానీ ఇప్పుడు ఎలా వచ్చాను? 2 గుంపుల ఆశీర్వాదంతో. వెళ్ళేటప్పుడు ₹1 లేదు, తిరిగి వచ్చేటప్పుడు దుబాయ్ నుంచి 2 కోట్లు సంపాదించాను అనుకోండి. అంటే దాని అర్థం ఏంటి? ఈ చేతి కర్ర ఆనాడు దేవుడి సహాయానికి గుర్తు, దేవుడు యాకోబుకు తోడుగా ఉన్నాడని గుర్తు. మోసగాడైన యాకోబు అయినది కూడా తండ్రిని మోసం చేసినప్పుడు కూడా అతన్ని దేవుడు దీవించాడు. ఎందుకంటే దేవుడి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రం వలె ఆశీర్వదిస్తానని అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం నిబంధన చేశాడు. కాబట్టి వారు తప్పిదములు చేసినప్పటికీ ఆ కాలం శిక్ష పడకుండా వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టుగా యాకోబు మోసం చేసినప్పటికి కూడా తనకి ఏం చేశాడు? నేను నీకు తోడై ఉంటాను యాకోబు, నువ్వు వెళ్ళే ప్రతి స్థలం ముందు ఉంటాను, నీకు ఏ హాని కలగకుండా నేను చూసుకుంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ఎలా వెళ్తున్నావు తిరిగి మళ్ళీ ఇలాగే వస్తావని చేతి కర్రతో. ఆ రోజు చేతి కర్ర మామూలుగా కర్ర అనుకున్నాడే, కానీ ఆ చేతి కర్ర ఎవరి సహాయము? దేవుని సహాయం. యాకోబు ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద. ఎప్పుడు ఆధారపడ్డాడు? యబ్బోకు రేవు దగ్గర పెనియేలు అనుభవంలో దేవుడితో పోరాడినప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడు. ఆ చేతి కర్ర సహాయం ఏంటో, ఆ చేతి కర్రకున్న విలువేంటో, దేవుని యొక్క తోడేంటో ఆ రోజు అర్థమైంది యాకోబుకి. అంతకుముందు యాకోబుకి అర్థం కాల, లాభాన్ దగ్గర అర్థం కాల. ఎప్పుడైతే యబ్బోకు రేవు దగ్గర దేవుడితో పోరాడి గెలిచాడో దేవుడు ఏం చెప్పాడు? నేను ఎవరయ్యా అన్నాడు. నేను యాకోబుని. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. అలాగే చెప్పాలి. ఇశ్రాయేలుని చెప్పొచ్చుగా. యాకోబు అంటే ఎవరు? మోసగాడు కదా. మరి మోసగాడికి నేను దేవుడిని చెప్పాను. దేవుడు ఏం చెప్పాడు? అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు అని చెప్పాడు. ఇశ్రాయేలు అప్పుడు ఇశ్రాయేలు దేవుడు అని చెప్పు, కానీ యాకోబు దేవుడిని చెప్పుకోవాలి. దేవుడు సిగ్గుపడలేదు. ఎందుకో తెలుసా? యబ్బోకు రేవు దగ్గర దేవుడితో పోరాడి ఆ యాకోబులో ఉన్న మోసతనాన్ని తీసివేసి ఆశ్రయించబడిన వ్యక్తిగా మార్చబడ్డాడు. కాబట్టి నేను మోసగాడిని యాకోబునే, యాకోబుకు నేను దేవుడు చెప్పుకున్నాడు. అర్థమవుతున్న దేవుడే యాకోబుకు నేను దేవుడిని. మోసగాడు అప్పుడు దేవుడు కాదు. యాకోబు ఎప్పుడైతే ఒప్పుకున్నాడో, దేవుడితో పెరుగులాడి ఆశ్రయించబడ్డాడో, దేవుడితో తన దగ్గర
దాన్ని ఒప్పుకొని ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇశ్రాయేల్ దేవుడిని చెప్పలా, అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుడని ఈ రోజు కూడా యాకోబు దేవుడని చెప్పుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడలా. మనల్ని దేవుడు పిలిచినప్పుడు ఎన్నో అవధేతలు పొరపాట్లు ప్రతి ఒక్కరిలో ఉంటాయి, నాలో మీలో ఉంటాయి. కానీ ఆ తప్పిదములు ఎప్పుడైతే ఒప్పుకుంటామో నిన్ను నిన్నుగా దేవుడు ప్రేమిస్తాడు, నిన్ను నిన్నుగా దేవుడు అంగీకరిస్తాడు, నిన్ను నిన్నుగా దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. యాకోబు చేసిన పని కూడా అదే. అప్పటి వరకు కూడా తన జ్ఞానంతో బతికాడు, తన తెలివితో బతికాడు, మోసంతో బతికాడు. కానీ ఎప్పుడైతే దేవుడి సహాయం కావాలి, దేవుడి దగ్గర ఎలాగైనా సరే నేను యథార్థంగా నిలబడాలి, నాకు ప్రాణహాని ఉంది, ఇది అంతా కూడా నేను జ్ఞానంతో మోసంతో సంపాదించిందే అనుకుని తన మోసకరమైన జీవితాన్ని ఒప్పుకొని ప్రభువాని అడిగాడు. ఆ పెనియేలు అనుభవంలో యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అప్పుడు ఆ చేతి కర్ర ఆనాడు నుంచి తన మరణకరం వరకు ఆ చేతి కర్ర మీద అతనికి సహాయంగా ఉంది. అంటే యాకోబు దేవుని మీద ఆధారపడ్డాడు. చేతి కర్ర మీద మీరు అన్నాడంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు చేతి కర్ర మీద పెట్టాను, నాకు ఆధారం ఎవరు? కర్ర. అవునా? ఈ కర్ర దేనికి సాదృశ్యం? దేవునికి సాదృశ్యం. నిర్గమకాండంలో దేవుని కర్ర అని ఉంటుంది, చూపిస్తా తర్వాత. ఇది దాని పేరు ఏంటి? దేవుని కర్ర అని ఉంటుంది. ఎందుకంటే కర్రకైతే ఏమీ లేదు, ఆ కర్రలో ఉన్న శక్తిని ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. కూడా దేవుని కర్రగా మార్చబడింది. ఎప్పుడైతే యాకోబు తన జ్ఞానముతో, తన బలముతో, తన తెలివితేటలతో ఎదగలేదు కానీ దేవుడి మీద ఆధారపడ్డాడు, అప్పుడు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. 2 గుంపులంత ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అర్థమవుతుందా? ఈ రోజున నీ జ్ఞానము, నీ తెలివి, నీ బలము, నీకున్నది ఏది కూడా లోకంలో సరిపోదు. కొంతవరకు పని వస్తుంది కానీ పూర్తిగా ఎవరి మీద ఆధారపడాలి? దేవుని పైన ఆనుకునే అనుభవం ఉండాలి. యాకోబు తన జీవిత కాలం అంతా కూడా మరణకాలం వరకు ఆ చేతి కర్రని వదల. ఈ చేతి కర్రతో నేను యోర్దాన్ని దాటాను, ఇప్పుడు కూడా నా మరణ సమయంలో చేతి కర్ర నాకు సహాయకరంగా ఉంది. దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదం. కాబట్టి ఇది నేను విడిచిపెట్టను అని తన మరణ సమయం వరకు ఆ కర్రను పట్టుకున్నాడు. అంటే దేవుడి మీద ఆధారపడిన వ్యక్తి. కర్ర సహాయం అంటే దేవుడి మీద ఆనుకున్న వ్యక్తి, ఆధారపడిన వ్యక్తి. ఇదే వ్యక్తి ఇంకో వ్యక్తి ఎవరు ఉన్నారంటే దావీదు ఉన్నాడు. దావీదు కూడా తన జీవితంలో దేవుడి మీద ఆధారపడి, ఈ రోజు చాలా మందికి ఈ అనుభవం ఉందో నాకు తెలియదు కానీ నేను చిన్న చెప్తా ఉంటా, అయ్యా పని పాట ఏదన్నా సరే ఏం చేయాలి? ఫస్ట్ దేవుణ్ణి అడగాలి. ఏమడగాలి? దేవుణ్ణి అడగాలి. నీ పని కావాలన్నా, నీ పని జరగాలన్నా, ఏది కావాలన్నా నీ బలంతో, నీ జ్ఞానంతో, నీ శక్తితో కొంతవరకే పని చేస్తుంది. కానీ దేవుడి మీద ఆధారపడినప్పుడు నువ్వేం చెయ్యాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏ పని చేయాలో సమస్తం కూడా దేవుడే చెప్తాడు. అర్థమవుతుందా? ఎవరి మీద ఆధారపడాలి? యాకోబు కర్ర అంటే దేవుని మీద ఆధారపడిన వ్యక్తి సాదృశ్యం అన్నమాట. యాకోబు కర్ర దేని సాదృశ్యం? దేవుని మీద ఆధారపడే వ్యక్తిత్వం. మనం ఎంత ప్రయత్నించే కొన్ని విషయాలు మన వల్ల కాదు, కానీ పూర్తిగా దేవుని మీద ఆనుకున్నప్పుడు, ఆధారపడినప్పుడు మన జీవితాలు బాగు చేసే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యాకోబు తన ఆ రోజు యవ్వన ప్రాయంలో చేతబట్టుకుని యోర్దాను దాటిన ఆ చేతి కర్ర దేవుడు సహాయం కోసం ఆ సాదృశ్యమైన ఆ కర్రని తన మరణ సమయం వరకు కూడా విడిచిపెట్టాడు. అంటే యవ్వన 40 ఏళ్ల వయసులో నుంచి తన చనిపోయే 130 సంవత్సరాల వరకు కూడా దేవుడి మీద ఆధారపడటం మానలేదు. నీ జీవితం చదువుకున్నా, ఎంత జ్ఞానం కలిగినా, ఎంత అనుభవం ఉన్నవాడైనా సరే నీ మరణం సంభవించేంత వరకు కూడా దేవుడి పైన ఆధారపడవలసిందే. నీకు అర్థం చెప్తున్నా. ఆ పాప ఉంది, ఎవరి మీద ఆధారపడింది? కర్ర వేస్తే తల్లిదండ్రుల మీద. అమ్మ పాలి, అమ్మ మజ్జిగ, అన్నం పెట్టు. ఎవరి మీద ఆధారపడుతుంది? పసిపిల్లలు తల్లిదండ్రుల మీద. అలాగే మనము కూడా మన ప్రతి అవసరాన్ని పిల్లలు ఎలా అడుగుతారో దేవుడి దగ్గర నీ ప్రతి అవసరాన్ని ఆయన మీద ఆధారపడేది కాదు. ఇంటి కట్టాలి, అప్పులు తీర్చుకోవాలి, నాకు ఈ బాధ ఉంది, నాకు కష్టం ఉంది, నాకు ఇది ఉంది, నాకు పని లేదు, నాకు వ్యాపారం లేదు, నాకు ఇది లేదని ఎవరిని అడగాలి? దేవుడి మీద ఆనుకుని ఆధారపడి అడిగినప్పుడు దేవుడే నీకు సహాయకుడిగా ఉంటాడు. యాకోబు ఒంటి చేత్తో వెళ్ళాడండి, ఒక్క జతపట్టుతో వెళ్ళాడు, కానీ ఇప్పుడు 2 గుంపులుగా ఆశీర్వదించబడే వ్యక్తిగా వచ్చాడు. అర్థమవుతుందా? యాకోబు జీవితంలో ఆశీర్వదించబడింది తెలుసా? యాకోబు తన జీవితం అంతా కూడా దేవుని మీద ఆధారపడే వ్యక్తి. తనకి 12 పిల్లలు ఉన్నారు, పిల్లల మీద ఆధారపడాల. భార్యలు బహుమంది ఉన్నారు, వాళ్ళ మీద ఆధారపడాల. తనకి ఆస్తి ఉంది, ఆధారపడాల. ఖర్చుబడదాకి చూడేవాడు తన చేతి కర్ర. అక్కడ ఎవరున్నారు తెలుసా? విశ్వాసుల వీరుల్లో యాకోబు పేరు తెచ్చాడు.
ఎందుకని విశ్వాసం ఏం చేశాడు? చేతి కర్రని తన చివరి వరకు కూడా విడిచిపెట్టలేదు. దేవుని కర్ర అంటే దేవుని వాక్యం. దేవుని కర్ర అంటే దేవుని వాక్యం మీద మనం ఆధారపడాలి. అర్థమవుతుందా? ఎవరిని ఆడాలి? దేవుని మీద, దేవుని వాక్యం మీద మనము ఆధారపడాలి. యాకోబు జీవితంలో నేర్చుకోవాల్సింది యాకోబు చేతి కర్ర అంటే తన జీవితంలో అంతా కూడా కష్ట నష్టాల్లో, శ్రమలో, అవమానంలో, నిందలో, తన బిడ్డలు కోల్పోయినప్పుడు, బాధ కలిగించినప్పుడు అన్ని విషయాల్లో కూడా దేవుని మీద ఆధారపడి, యేసేపు కూడా తనకు దూరమైనప్పుడు కన్నీళ్ళతో బాధపడి అప్పుడు కూడా దేవుని మీద ఆధారపడి తన దుఃఖాన్ని పొందాడు తప్ప ఎవరి మీద ఆధారపడాల. నీవు ఈ రోజున మనుషులు కొంతవరకు ఆధారం, మనుషులు చేసే సహాయం కొంతవరకు పనిచేస్తుంది. మనిషి మహాయిగా 1,00,000 ఇస్తాడు, 1,00,000 ఇస్తాడు, కానీ జీవితకాల పోషణ ఎవరు కూడా ఎవరికి చేయలేరు. అది దేవుడు మాత్రమే చేయగలడు. ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకొని వాడు నేనే, నీ వృద్ధాప్యముందు నేను విడవని వాడును నేనే. ఎక్కడ కూర్చోమని చెప్తున్నా, నాకు ఆస్తుంది, అంతొస్తుంది, పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నారు, కానీ నా వయసు పెరిగిన తర్వాత ముసలితనం ఎవరు నన్ను చూస్తారనుకుంటున్నారేమో. ఈ రోజున అవకాశం తన మరణ సమయంలో ఎవరు ఆధారమయ్యారు? యాకోబుకి దేవుడు ఆధారమై. నీకు చెప్తున్నాను, బిడ్డలు అక్కగా రాకపోవచ్చు, ఆస్తి రాకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం నీకు ఆధారము. ఎందుకు సార్? ఆయన చెప్పిన మాట ఏంటి? ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడు నేనే. దావీదు అంటాడు, అయ్యా నా వృద్ధాప్యమందు నన్ను విడవకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకమని ప్రార్థన. ఈ ప్రార్థన తెచ్చుకోండి. ఇప్పుడు చాలా మంది అంటారు, అయ్యా మా పిల్లలకి కోట్లు ఇచ్చాడయ్యా, నన్ను వృద్ధాశ్రమం జాయిన్ చేశాడయ్యా. నిజమే, వాడు ఒకవేళ ఆధారము లేకుండా ఉండొచ్చు, కానీ నీకు ఆధారమైన దేవుడు నీ సృష్టికర్త అయిన దేవుడు. ఆయన అన్యాసుడు కాదు. ఒకళ్ళు ఎవరు చూసినా చూడకపోయినా నీ చివర మరణ సమయం వరకు ఆయన మీద ఆనుకుని ఉంటే వృద్ధాప్యమందు నేను విడవడు. నీ బలము క్షీణించినప్పుడు, అంటే ఇప్పుడు బలం ఉంది, యవ్వనం ఉంది, కానీ 70-80 చదవకపోతుంది ఇదంతా. అవునా కదా? తోలి ఎలాడతావు క్షణం ముందు కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అర్థమవుతుందా? ఆ రోజు మోసగాడికి వెళ్ళిన యాకోబు ఈ రోజు మరణం వరకు ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్నాడు. అతనికి ఆధారం ఎవరు? దేవుడే. 12 మంది ఉన్నారు, కానీ వాళ్ళెవరిని ఆధారము చేసుకోవాలి. దేవుడి మీద ఆధారపడ్డాడు. నీ జీవితంలో మీరు అమ్మ కూడా చెప్తున్నారు, తల్లిదండ్రులుగా మీ బాస్కి ఏంటి, మీ పిల్లలకి అన్నారు చదివించండి, మీకు ఏమైనా ఆస్తి పాస్తులు ఉంటే వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి మంచిగా చూడండి. బాధ్యత. మీరు కన్నారు కాబట్టి ఏం చేయాలి? పెంచాలి, చూడాలి. మీకు ఏమైనా ఆస్తి పాస్తులు ఉంటే వాళ్ళకి భాగము ఇవ్వాలి, కానీ ఆధారం మాత్రం మీరు ఎక్కువగా పెట్టుకోవద్దు. ఎందుకో తెలుసా? మనం ఎప్పుడైతే నమ్ముతామో ఎక్కడో చోట మనకి దెబ్బ తగులుతుంది. కాబట్టి నువ్వు ఎవరిని ఆధారం చేసుకోవాలి? నీ బాధ్యతలు మీరేం చేసుకోవాలా? నేను కన్నాను కాబట్టి నా బాధ్యత. అర్థమవుతుందా? నేను కొనాలి, నేను పెట్టాలి, నేను చూడాలి. ఈ ఒక ఆస్తిని, ఈ పాలు పంపు నా 3 పిల్లలకి నేను ఇవ్వాలి. అంతవరకే తప్ప వీడు దొక్కాడు, వాడు దొక్కాడు, ఆ అమ్మాయి నాకు 4 పిల్లలు ఉన్నారనుకుంటే ఎవరి దగ్గర కూడా చూడొచ్చు, చెప్పవచ్చు. అందరూ అట్లా ఉన్నారని చెప్పను. అందరూ విడిచిపెట్టి ప్రేమతో మన ఒక యూట్యూబ్ లో పెట్టారు, 90 ఏళ్ళ ముసలాయిని ఒళ్ళో కొడుకు పెట్టుకుని ఆనందం. అసలు సన్నగా ఉన్నాడు, 90 ఏళ్ళ ముసలాయి తండ్రి అంట, ఆడపిల్ల ఒళ్ళో కొడుకు పెట్టుకుని ఆనందించేస్తుంది. అలా వదిలేసిన కూతుర్లు కూడా ఉన్నారు. వదిలేసిన కూతుర్లు కూడా ఉన్నారు. అవునా? కాబట్టి నీ ఆధారం ఎవరు ఉండాలి? మా చిన్ని ఉన్నాడు, మా స్వాతి ఉంది, ఇద్దరు పెళ్ళాన్ని సరిపోతారు, ఇలా మిగిలిపోతారు, ఒకదాన్ని మిగులుతావు. వద్దు, నీ ఆధారం ఎవరు? విధవరాలికి ఆధారం ఎవరు? సృష్టించడం నీ భర్త ఉన్నాడు. ఎవరైనాడు? నీ దేవుడై. నువ్వు చూడకపోయినా పర్వాలా అమ్మాయి, నువ్వు చూడకపోయినా నా దేవుడు. యాకోబుని విడవని దేవుడు నిన్ను కూడా విడవడు, ఎడబాయుడు. మీరు పెట్టుకోండి, ఆశ పెట్టుకోండి, ఆనందంగా ఉండండి, అన్నీ ఉండండి, కానీ చివరకు ఒక్క ఆశ పెట్టుకోండి, ఎవరు ఉన్నా లేకపోయినా నా ఆధారమైన దేవుడు నాకు తోడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా నమ్మకం ఇది. ఆ ఒంటరి జీవితం నేను ఎక్కువ ఆధారపడి దేవుడు. అర్థమవుతుందా? అందుకే నేను నిబ్బరంగా నిశ్చయంగా ఉంటాను. మీరు కూడా పని చేసుకోండి, అన్నీ ఉండండి, కానీ మీ పని పాటల్లో కానీ, ఉద్యోగంలో కానీ, మీ వ్యాపారంలో కానీ, కుటుంబంలో కానీ, పిల్లల విషయంలో కానీ, ఏ విషయంలో, చదువు విషయంలో ఎవరైనా ఆధారమై ఉండాలి? దేవుడు నీకు ఆధారమై ఉండాలి. అర్థమవుతుందా? ఆ ఆధారం లేకపోతే మనం ఏం చేస్తాం? పడిపోతాము. తీగకి ద్రాక్షావల్లి గుత్తి ఎలాడుతుంది కదా, దానికి ఆధారం ఏంటి? ఆ తీగ లేకపోతే ఏమైపోతుంది? గుత్తు కింద పడి పాడైపోద్ది. మామిడికాయకి ఏముండదు? కొమ్మ ఏముంటుంది? దాన్ని ఏమంటుంది? కొమ్మ కాదు కాదన్నా, మామిడికి ఎలాడుతా ఉంటే సన్నగా ఉండదే, అది తీగ ఆడదే.
అది ఊడిపోతే ఏమైపోతుంది కింద అంటే ఆధారంగా ఉన్నంత వరకు ఏమైపోతుంది కాయి చెట్టుకి అలాగే ఉంటది, అవునా కదా? అలాగే నువ్వు నేను ఈ లోకంలో దేవుణ్ణి ఆధారం చేసుకున్నంత కాలం నీకు ఏ కష్టం వస్తుంది, బాధ వస్తుంది, కానీ దేవుడు నీకు ఆధారం కాబట్టి నీకు తోడే ఉంది. నీకు ఏం జరగాలో జరిగించాలో దేవుడు చూస్తాడు. కాబట్టి యాకోబు కర్ర ఏం సందేశం? మనం దేవుడి పైన ఆధారపడాలని చూపిస్తాం. రెండో త్వరగా తీరు నిర్గమాకాండం 7వ అధ్యాయం. మనం త్వరగా వెళ్తామమ్మా, అది సరిగ్గా దయచేసి ఉండండి. మన వేటాకాలం సాయంకాలం చెప్తాను అవకాశాన్ని బట్టి. త్వరగా నిర్గమాకాండం 7వ అధ్యాయం 8-12. నేను కర్ర అన్న పదాన్ని ఆధారం చేసుకుని చెప్తున్నాను. దేవుడి కర్ర మొట్టమా నేను ఈ లాస్ట్ అడుగుతాను, గుర్తుపెట్టుకోండి. యాకోబు కర్ర, దేవుడి కర్ర ఏం చేసింది? నేను సమస్య దేవుడి పైన ఆధారపడటం. మన జీవితం ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, బలగం ఉండొచ్చు, ఏది ఉన్నో ఒకరోజు ఉంటుంది పోతే, కానీ మన మరణం వరకు తోడుగా ఉండే దేవుడే అని నీకేముండాలా? ఒక ఆధారం కలిగి ఉండాలి. తన మరణ సమయంలో కూడా చేతి కర్ర పట్టుకుని ప్రార్థన చేశాడు యాకోబు. అర్థమవుతుంది? ఆ చేతి కర్ర ఆధారం ఎవరు? నీ దేవుడై ఉన్నాడు. కాబట్టి ఏ విషయంలో భయపడమాక, బాధపడమాక. సమస్యలు వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నా దేవుడు నాకు ఆధారం అన్న దావీదు ధైర్యంగా ఉంటే సమస్యను చూసి పారిపోదు. సమస్య ఎప్పుడు పారిపోతుంది తెలుసా? ఆ సమస్యను ఎదుర్కొంటే పారిపోద్ది, భయపడితే ఇంట్లోకి వచ్చేస్తుంది. అర్థమవుతుందా? సమస్యని ఎదుర్కొంటే నా దేవుడు ఉన్నాడు, నాకు తోడుగా ఉన్నాడు, ఈ సమస్యను దేవుడు చూసుకున్నాడు అనే ధైర్యం నీకుంటే సమస్య వెనక్కి వెళ్ళిపోద్ది. ఆ సమస్యని భయపడుతూ ఉంటే అది లోపలికి వచ్చి చేసుకుని కూర్చుని పెద్దగా కనిపిస్తుంది. కాబట్టి మనకు ఆధారమైన దేవుడు ఆది సంబుధుడు అని జ్ఞాపకం చేసుకోండి. ఏమున్నా లేకపోతే ఎంతున్నా సరే దేవుడు మనకు ఆధారమై ఉండాలి. హల్లెలూయా. త్వరగా 7వ అధ్యాయం 8-12 చదువుకోండి. మోషే అహరోనులతో ఇట్లనెను, ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్ కార్యం కనపరచుడని నీతో చెప్పినప్పుడు నీవు అహరోనును చూసి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాన్ని పడవేయమనేది. అది సర్పమగు. కాబట్టి అహరోనులు ఫరో ఎదుటకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్టు ఫరో ఎదుటను అతని సేవకులు ఎదుటను కర్రలు పడవేయగానే అది సర్పమాయను. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రాజ్ఞులను పిలిపించారు. ఐగుప్తు శకున గాండ్రకుడు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసేది. వారిలో ప్రతి వాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను గాని కర్రను మింగివేయగా. హల్లెలూయా. అమ్మా, ఇది ఎవరి కర్ర? మోషే కర్ర. ఎవరి కర్ర? యాకోబు చేతిలో ఉన్న కర్ర అయినా, మోషే చేతిలో ఉన్న కర్ర అయినా అది ఎవరికి సాదృశ్యం? దేవునికి, వాక్యానికి, దేవుని శక్తికి, ఒక అధికారానికి, అభయానికి సాదృశ్యమైన కర్ర. బాగా వినండి. ఇక్కడ మోషే ఐగుప్తు దేశం నుంచి పారిపోయాడు, అరణ్యంలో ఉన్నాడు. పాప ఇతరు మంచోడు కాబట్టి మోషే యొక్క గుణాలు చూసి పిల్లల్ని పెళ్లి చేశాడు. పిల్లల్ని పెళ్లి చేసి, బాబు ఎక్కడి నుంచి వచ్చావో మా గొర్రెలు కాసుకో అన్నాడు. అల్లుడా ఈ గొర్రెలు కాసుకుంటా ఉండన్నాడు. 40 ఏళ్ళు ఆ గొర్రెలు కాసుకుంటానే ఉన్నాడు. భార్యతో ఉండి, పిల్లలతో ఉండి ఆ గొర్రెలు కాసుకున్న సమయంలో ఒక రోజున మండుతున్న పొద కనపడింది. ఏం కనపడింది? చెట్టు కాలితే ఏమవుతుందండి? సహజంగా చెట్టు కాలిపోతే ఏమవుతుంది? పొగలు నల్లగా వస్తాయి, పొగబారిపోతాయి, పొగలు వస్తాయి, మాడిపోద్ది అసలు, అవునా కదా? ఎంత పచ్చని చెట్టు అయినా మాడిపోదు. ఇక్కడ చెట్టు మండుతుంది కానీ పొద కాలిపోట్ల, వాసన రాట్లా, పొగ రాట్లా, పొద ఏది నల్లగా మారట్లా. మంట అయితే వస్తుంది కానీ పొద మాత్రం కాలిపోట్ల. ఈ 80 అప్పటికే 80 ఏళ్ళు వచ్చేసి ఈ 80 ఏళ్ళు ఇంతకంత ఎప్పుడు చూడలేదని ఈ చెప్పు దగ్గరికి వెళ్తున్నాడు. వెంటనే పొదలో నుంచి దేవుని స్వరం పడ్డాడు. మోషే మోషే, నువ్వు నిలబడుతున్న స్థలం పరిశుద్ధమైంది, చెప్పులు విడు అన్నాడు. దగ్గరికి వెళ్ళబోతుంది. ఏం చేశాడు దేవుడు? చెప్పులు విడు అన్నాడు. వెంటనే పాదరక్ష విడిచి దగ్గరికి వెళ్ళి చూస్తే, మోషే నేను నిన్ను ఎన్నుకున్నాను, నా ప్రజలు ఐగుప్తులో బానిసత్వంలో మర్చిపోతున్నారు, రా నిన్ను నాయకునిగా చేసి విడిపిస్తాను, నేను నీకు తోడై ఉంటానంటే ఈయన నా వల్ల కాదు ప్రభు, నాకు నోటి మాది నన్ను ఎత్తుకోండి, నా వల్ల కాదు అన్నాడు. కానీ దేవుడు మాత్రం మోషేని విడిచిపెట్టని చేయను అన్నా, నా వల్ల కాదు అన్నా, నేను నీకు తోడుగా ఉంటాను. ఆయన నన్ను నమ్మరు ప్రభు, నేను ఎవరిని ఆఫ్రాలు గొర్రెలు కాసుకునేవాడు, నన్ను ఎవరు నమ్ముతారు? నువ్వు దేవుడు అని చెప్తాను, నన్ను ఎవరైనా నమ్ముతారంటే ఒక పని చేయి, ఈ కర్ర తీసుకుని, కర్ర నీ చేతిలో ఉంది ఏంటి అని అడిగాడు. బాగా ఎవరు నీ చేతిలో
ఉంది. ఏంటి చేతిలో ఏముంది మా అమ్మ? నీ చేతిలో ఉంది ఏంటి అని అడిగా నేను. బైబిల్ ఉందా? మరి అదే చెప్పాలి. నా దగ్గర కలదు. ఇక నీ చేతిలో ఉందని మోషే అంటే గొర్రెలు కాసుకున్నాడు ఏముంటది? ఒక గుడ్డు కర్ర ఉన్నది. కర్రదా అన్నాడు. కర్ర కింద పడే అన్నాడు. వెంటనే సత్మైంది, వెంటనే ఫామ్ అయింది. వాళ్ళ కర్ర తీయన్నాడు, వెంటనే కర్ర అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి అన్నాడు. తర్వాత నీ చెయ్యి ఏం చేస్తావు? రొమ్మును ఆనించుకో అన్నాడు. ఈ లోపల చేయి పెట్టాడు, పుష్టి వచ్చింది. తర్వాత లోపల పెట్టి అన్నాడు చెయ్యి మంచుకోవాలి. అంటే ఈ సూచక కార్యాలు చూపించు. నేను దేవుడిని, నీ పక్షాన్ని కార్యం చేస్తున్నానని, నిన్ను నేను వాడుకుంటానని అక్కడ నిలబడుతున్న ఫరోకి నేను చేసే సూచక కార్యాలు నీ ద్వారా నేను చూపిస్తాను, అప్పుడు నిన్ను నమ్ముతారు. గుర్తుపెట్టుకోండి, ఒక సేవకుడు లోకంలో వాడబడాలంటే నేనైనా ఎవరైనా దేవుడి చేత ఏర్పాటు పరుచుకున్న సేవకులకి దేవుడు కొన్ని కృపావరాలు ఇస్తాడు. ఇవ్వకుండా లోకాన్ని పంపించడు. ప్రస్తుతాను ఏదో ఒకటి వాళ్ళకి కృపావరాన్ని ఇస్తాడు. వారు దైవ సేవకులని, వారు ఎందుకు దేవుడు ఉన్నాడని, వారు ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుందని ఎలా మీరు గుర్తిస్తారు? మీ పట్ల అద్భుత ఆశ్చర్య కార్యాలు స్వస్థత విడుదల చేసినప్పుడు ఎవరు చేస్తున్నారు? సేవకుడు నిలబెట్టుకొని దేవుడు చేస్తున్నాడు. ఎందుకని? దేవుడు నమ్మాలంటే ముందు ఎవరు నమ్మాలి? సేవకుడు నమ్మాలి. నీకు అర్థమవుతుందా? మోషేని పంపించాడు. మోషే దగ్గరికి వెళ్ళి ఫరో నన్ను దేవుడు పంపించాడు, మధ్యాహ్నం పంపిస్తాడా? పంపించాడు. దేవుడు పంపించాడు. గుర్తేంటి? ఈ లోకానికి సేవకుడు పంపించిన గుర్తేంటి? అతని ద్వారా పంపబడుతున్న మాట నెరవేర్చబడినప్పుడు, అతని నోట నుండి వచ్చే మాట, సేవకుడు మాట, అది మంచి అయినా చెడని నెరవేర్చబడుతున్నప్పుడు ఈ దేవుడు పంపిన వ్యక్తిగా మీరు గుర్తించాలి. చాలా మంది ఉంటారు. అదే మీకు చెప్పబోయే అర్థం. మోషే వెళ్ళి అన్నాడు. అప్పుడు ఏం చేసి చదువు ఒకసారి ముందు వచ్చును ఆ సర్పంచ చదువు ఒకసారి కాదు నాన్న, అదేంది? 7:7 చెప్పినప్పుడు నీవు అహరోనును చూచి నీ కర్రను పట్టుకొని దాని పడవేయమని, అది సర్పమగును. చాలమ్మా. ఏమన్నాడు? ఇప్పుడు ఈ కర్ర మోషే దగ్గర ఉన్న మామూలు కర్రే, కానీ ఎవరి ద్వారా చేస్తాడు? మోషే ఏముంది అన్నాడు. నా చేతుల్లో కర్ర ఉంది, ఈ కర్రతోనే అద్భుతాలు నేను చేస్తాను వెళ్ళి అన్నాడు. అంటే మోషే చేతిలో ఉన్నప్పుడు సాధారణమైన కర్రగానే ఉంది. ఎప్పుడైతే మోషే ఫరో దగ్గరికి వెళ్ళాడు, దేవుని యొక్క శక్తి ఈ కర్రలో రివలైంది. ఎర్ర సముద్రం నిలబడినప్పుడు మోషే నీ చెయ్యి చాపు కర్ర ఎత్తన్నాడు. ఈ కర్ర ఎప్పుడైతే సముద్రం 2 పాయలుగా చేర్చబడింది. కర్ర మాత్రం ఎత్తాడు. అర్థమవుతుందా? కర్ర మాత్రమే ఎత్తాడు, కానీ చీల్చింది ఎవరు? దేవుడు. ఆ శక్తి ఎవరు వచ్చింది? దేవునిలో ఏముంది? శక్తి ఉంది. బాగా జ్ఞాపకం చేసుకోండి. కర్ర ఉంది, అది ఏమైంది? సర్పమైంది. వెంటనే అంటే గారడి విద్యలు ఈ మ్యాజిక్లు చేస్తారే వాళ్ళు కూడా, సైతాను కూడా అద్భుతాలు చేస్తుంది. దేవుడు అద్భుతాలు ఎలా చేస్తాడో సైతాను కూడా అద్భుతాలు అలాగే చేస్తాడంటే సాదృశ్యం. మోషే కర్ర వేసినప్పుడు రకమైంది. వెంటనే ఫరో ఏం చేశాడు? శకుని కనిపించాడు. పిలిచి మీరు కూడా అంటే వాళ్ళు కూడా కర్ర వేస్తే ఏమైంది? పామైంది. బాగా గుర్తుపెట్టుకోండి. మోషే వేసినప్పుడు సర్పమైంది, వాళ్ళు వేసినప్పుడు కూడా అంటే గారడి విద్యలు కూడా ఉంది. సాతాను కూడా శక్తి ఉంది. సాతాను కూడా మాయ చేస్తాడు, మొగ పెడతాడు. కానీ సాతానికి దేవుడికి లేదు. సాతాను ఎంత శక్తివంతుడైనా దేవుడి కంటే గొప్పవాడు కాదు, దేవుడి కంటే అధికమైన కాదు. కాబట్టి సర్పము, మోషే సర్పము ఆ సర్పాన్ని మింగేసింది. ఏం చేసింది? మోషే సర్పము ఆ శకుని గంట సర్పాన్ని మింగేసింది. ఈ లోకంలో దేవుని యొక్క శక్తి ముందు ఏ శక్తి రాదు. అది ఎంత మంత్రమైన, ఎంత తంత్రమైన, చేతబడైన ఈ రోజు కూడా శక్తి దేవుడి ముందు పని చేయట్లేదు. అర్థమవుతుందా? ఈ రోజు అనేక మంది చేతబడితో వచ్చిన వాడు ఉన్నారు, మంత్రాలతో వచ్చిన వాడు, దెయ్యాలు పెట్టి వచ్చినాడు. కానీ వాటి శక్తి కంటే ఎవరి శక్తి గొప్పది? దేవుడి శక్తి గొప్ప. ఈ రోజుల సేవకులు కూడా గారడి విద్యుల్లాగా ఒక ఆయన అంటున్నాడు, మీ పర్సులో చేపెట్టుకోండి 100,000 అవుతుందంట. అదే లేక 100 పర్సులో చేపెట్టుకోండి 100,000 అవుతుందంట. మరి ఎలా నమ్మారో నాకు అర్థం కాదు. చూడండి, అలాంటి వార్త అలాంటి వాళ్ళకి దేవుడు స్పష్టంగా చెప్పాడు. మత్తయి 24:24 చదువునానా? మత్తయి సువార్త 24 చదువు.
మత్తయి సువార్త అధ్యాయము 24 వచ్చింది. అబద్ధపు చదువునా క్రీస్తులను అబద్ధపు ప్రవర్తనలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సైతము మోసపరిచే గొప్ప సూచక క్రియలు మహత్కారం చేస్తారు. దేవుడు ఏం చెప్పాడు? అదిగో క్రీస్తు, ఇదిగో క్రీస్తు నమ్మకండి. దేవుడు స్పష్టంగా మత్తయి సువార్త 24 చెప్తున్నాడు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా నేనే క్రీస్తునని 16 మంది వచ్చారు. అంటే నేనే దేవుణ్ణి, క్రీస్తుగా వచ్చాను, నాకు కార్యాలు నేను చెప్పి 16 మంది వచ్చారు, 16 మంది పోయారు. ఎందుకని? క్రీస్తు ఇంకా రాలా, రెండవ రాకడ ఇంకా సమీపముగా ఉంది. దేవుడు ఎలా వస్తాడో దానికి సూచన స్పష్టంగా 24 చెప్పాడు. చాలా మంది ఇదిగో వచ్చేసాడు, అమెరికాలో ఉన్నాడు, ఆఫ్రికాలో ఉన్నాడు, అర్థం చేసి నమ్మకండి, నా రాకడ ఇంకా అలా కాదు, నేను ఎలా వస్తానో దేవుడు ఏం చేశాడు? స్పష్టంగా చూపించాడు. నన్ను మిమ్మల్ని మోసం అంటే సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని, అంటే వాక్యము ఎరిగిన వారిని సైతం కూడా ఆ సూచక కార్యాలు మోసం చేస్తాయంట. అర్థమవుతుందా? ఆ సూచక కార్యాలు, అద్భుత కార్యాలు మోసపరుస్తాయి అంట. కాబట్టి ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండండి. శకును ఇప్పుడు మోషే కర్ర వేసినా సర్పమైంది, శకును గండ్ర వేసినా సర్పమైంది. కానీ దైవపు శక్తి కానీ దేవుని శక్తి గొప్పది కాబట్టి సర్పం మింగేసింది. ఎప్పుడైనా దైవుని శక్తి ముందు ఏ శక్తి పనికిరాదు. అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామం యేసు నామం. వేల్పుల్లో నీ వంటి వాడు ఎవడున్నాడయ్యా అన్నాడు. పిలువబడుతున్న అందరిలో కూడా నీ వంటి పరిశుద్ధుడు ఎవరున్నారయ్యా అని 89 దావీదు చెప్తున్నాడు. వేల్పుల్లో నీ వంటి వారు ఎవరయ్యా? కొన్ని కోట్ల దేవతలు చెప్పబడుతున్న వాటిలో ఈయనెవరు? అతి కాంక్షణీయుడు, అతి సుందరుడు, ఆయనకి సాటి అయిన వారు, సమమైన వారు ఈ లోకంలో ఎవరు లేరు. వాళ్ళు కూడా కార్యాలు చేస్తారు, వాళ్ళు కూడా భక్తి చేస్తారు, వాళ్ళు కూడా ఎన్నో చేస్తారు. కానీ దైవ శక్తి ముందు వాళ్ళ శక్తి ఎందుకు పనికిరాదు. మోషే సర్పడే అన్నాడు, సర్పం అయిపోయింది. ఆ సర్పం ఏం చేసింది? శకును గాండ్రని మింగేసింది. వాళ్ళే ఇది దేవుని శక్తిని ఒప్పుకొని. చూడండి అన్నమాట. 7వ అధ్యాయము 20-21 పక్కన నిర్గమకాండం 7:21. త్వరగా ముందుకు చూసుకుంటాం. ఇది అర్థమవుతుందమ్మా. ఫస్ట్ కర్ర ఎవరిది? యాకోబు చేతి కర్ర, దేవుడి పైన ఆధారపడే అనుభవం. ఇది దేవుని యొక్క శక్తి సామర్థ్యం ఏంటి నేను చెప్పాను. బాగా ముందుగా సరిగ్గా విను, సరిగ్గా విను, వాక్యం నేను ఆదరిస్తుంది. 7:20-21 చదవండి. నిర్గమకాండం త్వరగా. మోషే అహరోనులు చేసి అతని ఫరో అతని సేవకులు ఎదురను తన కర్రను పైకెత్తి ఏటిలో కొట్టగా ఏటి నీళ్ళని రక్తముగా మార్చబడింది. అమ్మా సారీ 8వ అధ్యాయం చూడండి. నిర్గమకాండం 8:18 సరిగ్గా చదవాలి. శకున గాండ్రు కూడా పేర్లను పుట్టించిన వాళ్ళని తమ మంత్రముల చేత అట్లు చేసి కానీ అది వారి వల్ల కాకపోయిను. పేర్లు మనుషుల జంతు మీద ఉండగా శకున గాండ్రు ఇది దైవిక శక్తి, ఇది దేవుని శక్తి, మా వల్ల కాదు అన్నారంట. వినండి, బాగా వినండి. మోషే కర్ర ద్వారా ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు చేశాడు. దేవుని యొక్క వాక్యం తెలుసు కానీ దేవుని యొక్క శక్తి ఎరగని వారు. దేవుని శక్తి అంటే తెలిస్తేనే మీ అపాయము భయం కలగదు. అర్థమవుతుందా? దేవుని యొక్క శక్తి సామర్థ్యం ఏంటో ఫరోకు చూపించాడు. దేవుని యొక్క గొప్పతనం ఏంటో ఇశ్రాయేలు ప్రజలకు చూపించాడు. ఒక్క కర్ర చేత పట్టుకుని మోషే 10 అద్భుతములు చేశాడు. దేవుడు మోషే ద్వారా చేయించుకున్నాడు. ఫస్ట్ సర్పముగా మారింది, రెండోది ఏటి నీళ్లు కొట్టాడు, రక్తంగా మారిపోయింది, మూడోది చీకటి అయిపోయింది, ఆఖరికి ఏం చేశాడు? పేలంట. ఏంటి ఈ పేలని? దోమలు, భయంకరంగా పుట్టే దోమలు. ఇవన్నీ కూడా వస్తున్నప్పుడు ఫరో శకును చెప్తున్నారు కానీ కాదు, ఇది దేవుని శక్తి. వాడు చెప్పట్ల పెద్ద మొహాలు దేవుని శక్తి వాళ్ళు ఏమంటారు? శకును గాని వాళ్ళు మా వల్ల కాదు, 1-2 మేము చేయగలం కానీ మా వల్ల కాదు, దేవుని శక్తి. దాని ముందు మాకు మా విద్యలు పనికిరాట్ల, మా గారడి పనికిరా, మేము చేసేది ఏది చాదవాళ్ళు పనికిరాట్ల, ఏం వేసి ఎరా పనికిరాట్ల. ఒక ఆవిడంట వాళ్ళ ఆయన మాటినాలి ఏం పెట్టిందంట? మందు పెట్టిందండి.
ఏం పెట్టిందట? మందు పెట్టింది. అలాంటి మందు మాకులో ఉన్న విరుగుడు ఏంటి? యేసు రక్తం. యేసు రక్తం విరుగుడు. కాబట్టి ఈ లోకంలో ఉన్న ఏ శక్తికి లేని బలమైన శక్తి యేసు నామములో ఉన్న శక్తి. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసు నామములో ఉన్న శక్తి మీకు అర్థం కావట్లా. మీరు బలహీనంగా అయినప్పుడు, బాధతో ఉన్నప్పుడు, ఒకళ్ళ ఇంట్లో ఎవరికైనా దైవ కార్యాలు బట్టి యేసు నామములో పో అని అధికారంగా ఆజ్ఞాపించి పారిపోండి. ఎందుకని? యేసు నామములో శక్తి ఉంది. దైవిక శక్తి. మనిషి ద్వారా శక్తి కానీ మన ద్వారా శక్తి అవుతుందా? దేవుని శక్తి. అందుకే సేవకులు అభిషేకించబడినప్పుడు ఆ శక్తిని, ఇప్పుడు మోషే కనబడుతున్నాడు. మోషే కర్రలో ఏమీ లేదు, కానీ దేవుడు కర్రకి శక్తిని ఇచ్చాడు. కాబట్టి ఆ కర్ర ద్వారా ఎప్పుడైతే దైవస్థానం అభిషేకిస్తారో మనుషులే ఉండదు, ఆ అభిషేక శక్తి వాళ్ళలో ఉంటుంది. కాబట్టి కార్యం జరుగుతుంది. అర్థమవుతుందా? కానీ చేసేది ఎవరు? సమస్తము సకలము దేవుడే. సమస్తము సకలము దేవుడి నామానికే మహిమ కలుగును గాక. ఏ మనిషికి కూడా దానికి అర్హుడు కాదు, ఏ సేవకు అర్హుడు కాదు. అద్భుతాలు చేసినా ఏం చేసినా సరే అది దేవుని శక్తి. ఒకవాడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ప్రయారిటీ దేవుడికి, సేవకులకు కాదు, ఎవరికి కాదు. అలానే తీసేమని కాదు. కొంతమంది అయ్యా నువ్వే మా దేవుడు అయ్యా, నువ్వే మా దేవుడు అయ్యా. కొంతమంది కాళ్ళకు నమస్కారం చేస్తారు. సేవకులు వస్తే ఏం చేస్తారు? కాళ్ళకు నమస్కారం చేస్తారు. అది చేయకూడదు. విగ్రహారాధన చేసుకున్నప్పుడు మీరు తిరుపతి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ఆ పాదాలకు ఏం చేస్తారు? మీరు నమస్కారం చేసుకుంటారు. ఏ మనుషుడు అయినా సరే దేవుడికి సమమైన వాడు కాదు. దేవుడు దేవుడే. సేవకుడు సేవకుడు. సేవకులను ప్రేమించాలి, సేవకులు గౌరవించాలి, సేవకుడు చూపించాలి. కానీ కాళ్ళకు నమస్కారం చేసి పాలాభిషేకాలు చేసి అంటారు. కానీ ఎప్పుడు కూడా చెయ్యకూడదు. విగ్రహారాధన సమానం. దేవుడి కంటే ఎవరికి మీకు ఎక్కువ చోటించా, సేవకులు అయిన ఎవరికే చోటించినా అది విగ్రహారాధనతో సమానం. ఈరోజు చాలా మంది ఆ విగ్రహారాధన పడి మోజులో పడి దేవుని వదిలేశారు. అర్థమవుతుందా? అది పక్కన పెట్టండి. దేవుని శక్తి ఎక్కడ ఉంది? మోషే కర్రలో ఉంది. ఎవరుంది? మోషే కర్రలో ఏముంది? దేవుని యొక్క శక్తి సామర్థ్యం. శకును గాండ్రు ప్రయత్నించినప్పుడు కూడా వాళ్ళు అది అద్భుత కార్యాలు జరిగించి వారి సత్వములో ఉన్న వారి దేవుడు విడిపించాడు, బయటికి తీసుకొచ్చాడు. నువ్వు దేవుని శక్తి పైకి భక్తి గలవారై ఉండి దేవుని శక్తిని ఆశ్రయించని వారిగా ఉన్నారు. దేవుని యొక్క శక్తి సామర్థ్యం ఏంటో అని ఏం చేయగలరు బైబిల్ చదివితే నీకు తెలుస్తుంది. బైబిల్ చదివితే వాక్యం మీరు ఏం చేయాలి? చదవాలి, వినాలి. ఏం చేయాలి? వాక్యము ఒక రోజు 2 అధ్యాయాలైనా సరే చదివితే మీరు రెక్కమాటను చదవండి. దేవుని యొక్క శక్తి సామర్థ్యం ఏంటో, ఇజ్రాయెల్ ప్రజలు ఎలా తీసుకెళ్లాడో, ఇజ్రాయెల్ ప్రజలు విరోధంగా వచ్చే శత్రువులు ఎలా కూలగొట్టాడో మీకు బాగా అర్థమవుతుంది. అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? చదివినప్పుడు ఏమవుతుంది? విన్నప్పుడు చదివినప్పుడు ఒక బలం వస్తుంది. ఏమొస్తుంది? బలం వస్తుంది. గత రాత్రి నాకు నేను ఎప్పుడు కృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళా. సంవత్సరం అయింది ఇంటికి వచ్చి. రాత్రి 10:30కి వెళ్ళాలి, 10:15కి వెళ్ళాల్సి వచ్చింది. ఉండి బాగా ఫాస్ట్గా కొట్టుకుంటుంది. కొడుకున్నానే కానీ గడ్డగుడ్డు కొడుతుంది. ఏంటో అర్థం కావట్లేదు. చాలా రోజు ఇట్లా వస్తుంది ఏంటో అని పక్కన ఉన్న కృష్ణారెడ్డి గుర్తొచ్చారు. సరే వెళ్ళి చూద్దామని చెప్పి వెళ్ళి అడిగారు. వెళ్ళి ఏమంటే గుండె ఫాస్ట్ కొట్టుకుంటుంది, చూడండి మీరు టెన్షన్ పడతారని ఎక్కువ ఆలోచిస్తున్నారు. కాబట్టి ఆలోచించి ఇక్కడ టెన్షన్ పడకండి. 100 లోపు కొట్టుకోవాల్సిన గుండె 207 కొట్టుకున్నాను. 100 లోపు కొట్టుకోవాల్సిన గుండె హార్ట్ బీటు 207 కొట్టుకుంది. ఇంకా అందుకని టప్పని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సంగతి దాని భయమే లేదు. కానీ ప్రార్థన చేసుకున్నా, నీరసంగా ఉంది, కాళ్ళు మరుగుతుంది. పొత్తున వాక్యం చెప్పాలి. ప్రభువా హార్ట్ బీట్ అయినా ఏ బీట్ అయినా సరే నువ్వు ఇచ్చింది యేసు నామములో నా శక్తి దయచేసి లేకపోతే నిలబడటానికి నాకు సహాయం చేయకపోవా. చిన్న ప్రార్థన చేసుకుని కొడుకున్న ఉదయకాలం నిలబడ్డా. నాకు హార్ట్ బీట్ వచ్చింది, ఏమైపోతానో, గుండె కొడతానో, గుండె పోతానో రాత్రికి అని భయపడుతూ ఉంటే ఆ టెన్షన్ పెరిగి నిజంగానే పోతాం. కానీ ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతామో, దేవుని శక్తి అంటే ఎరుగుంటామో, ఎంత ప్రమాదమైన సరే నిర్భరమైన మనసు వస్తుంది. ప్రాణాపాయం ఉంటున్నా సరే నిర్భరమైన మనసు వస్తుంది. దైవిక శక్తి. రక్తస్రావం గల స్త్రీ 12 ఏళ్ళ నుంచి దాటికి రక్తం కావతంటే 3 రోజులు 5 రోజులు ఉంటేనే ఆడవాళ్ళకి ఎంత చికాకో, ఎంత బాధో, ఎంత వేదనో ఆడవాళ్ళకి తెలుసు, మగాళ్ళకి తెలియపోయినా. అలాంటి 12 సంవత్సరాల నుంచి ఏకదాటిగా రక్తదారంట. అలాంటి ఆవిడ దేవుని శక్తితో నింపబడి
ఆ వస్త్రం చెంగు ముట్టుకుంది. ఆ వస్త్రపు చెంగులో ఉన్న దేవుని శక్తి ఆవిడ స్వస్థపరిచింది. అంటే అర్థమవుతుందా? నీకు బాధ కలిగినా, స్వస్థత కావాలనుకున్నా, ఏది కావాలి, దేవుళ్ళు ఒక శక్తి ఉందని జ్ఞాపకం చేసుకో. అర్థమవుతుందా? ఏముంది? దేవుళ్ళు శక్తి నిన్ను కాపాడుతుంది, ఆ శక్తి నిన్ను స్వస్థపరుస్తుంది, ఆ శక్తిని ద్వారా అద్భుత ఆశ్చర్యకార్యం జరుగుతుంది. కాబట్టి దేవుని శక్తి ఏంటో తెలుసుకుని మన మోషేలాగా మనం కూడా ఏం చేస్తాం? మన జీవితంలో ఆశ్చర్య అద్భుతాలు పొందుకుంటాం. మోషేని నిలబెట్టుకున్న దేవుడు అండి. మోషే ద్వారా కార్యం చేసిన దేవుడు. కానీ కొద్ది ఎవరికి ఇచ్చాడు? మోషేకి ఇచ్చాడు. కొద్ది పేరు ఎవరికి ఇచ్చాడు? ఈరోజు సేవకులు గొప్పతనం ఏమీ లేదు ప్రపంచంలో ఎవరైనా సరే. ఏ సేవ దేవుడి శక్తి అయి ఉంది, దేవుడి కార్యమే ఉంది, దేవుడి కృప ఉంది. ఆయన నామం ప్రజల్లో మహిమపరచడానికి ఆయన ఇచ్చినటువంటి కృపా వరాలే తప్ప ఆ ద్వారా వచ్చి ఏమీ లేదు. నా ద్వారా వచ్చి అంతగానే ఉంది. అర్థమవుతుందా? నేను చాలా విషయాలు మన సంఘంలో దయ్యపు ఆత్మలు వెళ్ళగొట్టబడ్డాయి, స్వస్థపరచబడ్డారు, ఎన్నో కార్యాలు ఇంకా చెప్పుకొని జరిగింది. అవన్నీ చేసింది ఒకే ఒకటి, దైవిక శక్తి. దైవిక శక్తి. ఆ శక్తి కూడా దేవుడిచ్చాడు. ఏం చేయాలి? సేవకులు మాత్రమే కాదు, విశ్వాసం నీకో శక్తినిచ్చాడు. యేసు నామమున శక్తి నీకు 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 ఇక్కడ ప్రతి ఒక్కరికి శక్తి ఉంది. నువ్వు చెప్పాల్సిన యేసు నామమున శక్తి ఉంది. జ్వరమా? ఏం చేస్తాపో? యేసు నామమున శక్తి ఉంది. ఈ బాధ ఏం చేస్తాపో? యేసు నామమున శక్తి ఉంది. ఏం చేస్తాపో అని నువ్వు ఎప్పుడైతే నిబ్బరంగా ధైర్యంగా నిలబడతావో అది సిగ్గుపడింది. ఆ సమస్య ఏం చేస్తుంది? సిగ్గుపడింది. మోషే ద్వారా, అంటే మోషే ఎన్నుకోబడిన కర్ర ద్వారా ఏం చేశాడు దేవుడు? అది అద్భుత కార్యం జరిగించి అని సత్వంలోంచి విడిపించాడు. ఈ రోజున నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా నువ్వు ప్రార్థన చేసినప్పుడు అద్భుత ఆశ్చర్యక దేవుడు చేస్తాడు. హల్లెలూయా. మూడోది త్వరగా వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథం 23:4. 23:4 త్వరగా కీర్తన 23:4. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నాకు తోడయ్యిందు, నీ గుడ్డు కర్రయు నీ దండమును ఆదరించు. ఆమేన్. గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయముకు భయపడను. నువ్వు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించప్పట్లో. ఇది దావీదుకున్న ధైర్యం. ఈ ధైర్యం ఈ రోజు నువ్వు పెట్టుకో. కర్ర కాదు, దేవుని యొక్క శక్తి సామర్థ్యం. దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు చీకటిలో సంచరించు. అంటే ఆడలో అర్ధరాత్రి బయటకమ్మని కాదని అర్థం. నువ్వు కష్టములో ఉన్న, వేదనలో ఉన్న, బాధలో ఉన్న, గాఢాంధకారంలో చీకటిలో సంచరించే చీకటి అనుభవాలు నీకు ఉన్నా వాటన్నిటికి భయపడమాక. ఎందుకు? నీ దేవుడు నీకు తోడున్నాడు. నీ దుడ్డుకారం, ఆయన దుడ్డుకారము దండము నిన్ను ఆదరిస్తుంది. గొర్రెల కాపరికి ఏముంటుందంటే, దావీదు ఎవడో ఒక గొర్రెల కాపరి. ఇలా వంకి ఉంటుంది బాగా. దుడ్డు కర్ర అంటే ఇలాంటి కర్ర కాదు, అంత చక్కగా స్ట్రాంగ్గా ఉంటుంది, వంకిగా ఉంటుంది. ఈ గొర్రెలు కాసుకునే వాళ్ళ కర్ర ఎందుకు వాడతారు? గొర్రెలు హై హై అంటే కాదు, ఏ తోడేలో ఏ క్రూరమొగం వస్తే ఈ దుడ్డు కర్ర తీసుకుని హెడ్లని కొడతారు. అక్కడే యుద్ధాలు ఉండవు కదా, కత్తులు ఉండవు. ఎవరి చేతిలో? ఈ దుడ్డు కర్ర ఉంటుంది. ఇది బలమైన కర్ర, శక్తివంతమైన కర్ర. ఆ కర్ర కూడా ఒక సింహాన్ని చంపగలదు, అంత స్ట్రాంగ్ కర్ర దుడ్డు కర్ర అంటే. అటువంటి కర్ర చేత పట్టుకొని ఈ కాపర్లు గొర్రెల మీదకి వచ్చే తోడేళ్ళు కానీ, సింహాల బారి నుంచి, ఎలుకబట్ల బారి నుంచి ఏం చేస్తారు? ఈ కర్ర పట్టుకొని అదిలించి బెదిరించి వాటిని కాపాడుకుంటారు. నీ జీవితంలో నువ్వు ఏ లోయలో సంచరించినా, ఏ బాధలో ఉన్నా ఆయన యొక్క దుడ్డు కర్ర నిన్ను ఆదరిస్తుంది. ఆయన దుడ్డు కర్ర నిన్ను కాపాడుతుంది. ఏ శత్రువు నువ్వు చెత్తపడకుండా, ఏ శత్రువు కూడా నిన్ను ఈడ్చుకెళ్ళిపోకుండా ఆయన నీకు తోడై ఉండి ఆయన దుడ్డు కర్ర దండ నీకు ఏం చేస్తారంట? కాపాడుతూ వస్తున్నాడు. ఏం చేస్తాడంట? దావీదు అనుభవంలో గొర్రెలు కాపరి కదా, అందుకే చక్కగా రాసుకున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేని కలదు, పచ్చిగా చోట్ల అంటే ఏంటి? గొర్రెలు ఎక్కడ తీసుకెళ్తారు వాళ్ళు? పచ్చికగా ఉన్న చోట తీసుకెళ్తాడు. గొర్రె గడ్డి తిందు, చిగురు తింటది. గడ్డి తింటది, గొర్రె చిగురు తింటది. బాగా గుర్తుపెట్టుకోండి, గొర్రె చిగురు తింటది. గొర్రెలో చేదు ఉండదు, చేపల చేదు ఉండదు. గొర్రెలో మాత్రం జంతువులన్నింటిలో చేదు లేని జంతువు గొర్రె. అందుకని యేసుప్రభు వారు గొర్రెతో పోల్చుకున్నారు. నేను గొర్రెల కాపరిని, నా గొర్రెలు నా స్వరము నేను. గొర్రెల్లో ఏముండదు? చేదు ఉండదు. పావురంలో ఏముండదు? చేదు ఉండదు. పావుర పరిశుద్ధాత్మకు గుర్తు, గొర్రె యేసుక్రీస్తు ప్రభు గుర్తు. గొర్రెని ఎలా బలిచ్చారో ఆయన కూడా ఒక రోజున యేసుక్రీస్తుని బలిచ్చారు. తర్వాత చూసుకోండి, బలరాముని. పావురంలో చేదు ఉండదు, గొర్రెలో చేదు ఉండదు. అందుకనే
దేవుడు గొర్రెతోను పావురంతోనూ పోల్చుకున్నాడు. అర్థమవుతుందా? కాబట్టి నీ దుడ్డుకర్రని దాన్ని ఏం చేస్తుంది? నన్ను ఆదరిస్తుంది. అక్కడ సమస్యల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, నీ కష్టంలో ఎవరో నేను ఆదుకోవట్లేదా, ఆదరించట్లేదా? ఆయన వాక్యం నిన్ను ఆదరించేది. నువ్వు బాధల్లో వచ్చినప్పుడు నీ వాక్యమైన నీ వాక్యమే నా పాదలకు దీపము, నా త్రోవకు వెలుగని. నీ వాక్యం నా పాదల్లో నెమ్మది. ఆయన దుడ్డుకర్ర దండం నేను కాపాడుతుంది. ఆయన వాక్యం నిన్ను ఆదరిస్తుంది. హల్లెలూయా, ఆదరిస్తుంది. నీ పైన వేసే శత్రు కార్యాలు ఆయన దుడ్డుకర్రతో చెదరగొడతాడు. హల్లెలూయా. నీకు ఎప్పుడైనా భయం కలిగినప్పుడు, ఆందోళన కలిగినప్పుడు ఏం చెప్పాడు? నీ దుడ్డు నీ దండము నాకు తోడుగా ఉంది ప్రభువా. నేను చీకటి ఏ అపాయంకు నేను భయపడను. చీకట్లో అంటే అర్ధరాత్రి 12కి వెళ్ళబాకండి, అలా కాదు. దేవుడు చెప్పింది ఆ బాధ అనుభవాలు, శ్రమల అనుభవాలు, కష్టాల అనుభవం ఉన్నప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడని అర్థం. అర్థమవుతుందా? నీ దుడ్డుకారా నీ దండం ఏం చేస్తుంది? ఆయన దుడ్డుకారా దండం ఏం చేస్తుంది? మనకి తోడై ఉండి కాపాడుతుంది. ఆయన వాక్యం, దుడ్డుకార అంటే వాక్యం, నీ బాధల్లోనికి ఆదరణ కలిగిస్తుంది. కాబట్టి దావీదు తన జీవితంలో ఆదరణ పొందింది దేవుని వాక్యం ద్వారానే. చూడండి ఒకసారి కీర్తన గ్రంథం 105, త్వరగా కీర్తన గ్రంథం 105, 119, 105, 119, త్వరగా అమ్మ, టైం అవుతుంది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉంది. ఉందా లేదా? చదవండి. ఈ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఈ న్యాయ విధులను నేను అనుసరించదనని నేను ప్రమాణం చేసి ఉన్నాను. నా మాట నెరవేర్చును. హల్లెలూయా. అమ్మ 94:19, 94 కీర్తన 94:19. నా అంతరంగములు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణముకు నెమ్మది కలగజేయుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. నా అంతరంగములు విచారములు హెచ్చగా నీకున్న అప్పును బట్టి, నీకున్న బాధను బట్టి, నీకున్న అనారోగ్యాన్ని బట్టి, నీకున్న బిడ్డల స్థితిగతులు బట్టి, నీ బిడ్డల భవిష్యత్తును బట్టి నీ అంతరంగములు విచారములు హెచ్చగా అంటే ఎక్కువ కలగ్గా. నా వయసు ఇంత అయిపోయింది, నా బిడ్డకి ఏ సమకూర్చులు అయిపోయాను, నాకు ఇంకా ఆరోగ్యం బలంగా లేదు, ఇంకా నేను పని చేయలేకపోతున్నాను, లేదా నాకు ఇన్ని అప్పులు ఉన్నాయి, ఎప్పుడు చేస్తాయో అంటే ఏదో ఒకటి నీ అంతరంగంలో ఏముంది? విచారం, బాధ. అది హెచ్చుగా ఉన్నప్పుడట దేవుని వాక్యం ఆదరిస్తుందంట. హల్లెలూయా. ఆదరిస్తారు. నా అంతరంగములు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ అంటే వాక్యము ఆదరించి. వాక్యం ఏం చేస్తుంది? ఎవరన్నా బాధంలో ఉన్నప్పుడు సభ్యులు మా శ్యామం బాధ ఉంది, అమ్మ ఏంటమ్మా ఉన్నావు, బాధగా ఉన్నావు, సర్లే దేవుడు తీసుకుంటాడు, దేవుడు చేస్తుంది, వాడికి ఏమనిపిస్తుంది? కొంత ఆదరణ. నా బాధలా అని కూడా అలవాట్లు అన్నాం అనుకో, కొంచెం బాధ ఎక్కువ అవుతుంది. చనిపోయిన వాళ్ళ దగ్గరకు వచ్చి పోన్లే అమ్మ కట్టుకు అందరికీ వచ్చి మరణమే కదంటే బాగా పోయాడా ఎదురు అంటే ఎలా ఉంటుంది? అట్లా ఉంటుంది. అంటే దేవుని వాక్యం మనకి ఏం చేస్తుంది? ఆదరణ ఇస్తుంది. చెప్పండి అందరూ, దేవుని వాక్యం ఏం చేస్తుంది? ఆదరణ ఇస్తుంది. నీ తల్లి ఆదరించకపోవచ్చు, నీ తండ్రి ఆదరించకపోవచ్చు, నీ భార్య నీ భర్తని ఆదరించకపోవచ్చు, కానీ నిన్ను ఆదరించే దేవుడు నీ దేవుడై ఉన్నాడు. ఆయన వాక్యం మనకి నువ్వు బాధలో వచ్చినప్పుడు, కష్టంలో వచ్చినప్పుడు ఆ వాక్యం నిన్ను ఆదరించి బయటికి పంపిస్తుంది. కాబట్టి ఆ వారం అంతా బ్రతికి బట్ట కట్టి పనిచేసుకుంటాను. అర్థమవుతుందా? ఆదరణ లేకపోతే హృదయ గాయాలు తట్టుకునే వాళ్ళు అందరూ లేరు. కాబట్టి వాక్యం నేను ఏం చేస్తుంది? ఈ దుడ్డుకర్ర దండము, ఈ దుడ్డుకర్ర ఏం చేస్తుందంట? ఆదరిస్తుందంట. మొట్టమొదటి యాకోబు కర్ర దేవుని పైన ఆధారపడే కర్ర, మోషే కర్ర అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవుని యొక్క శక్తి సమ చూపించే కర్ర, మూడోది దుడ్డు కర్ర నిన్ను కాపాడేది, ఆదరించేది, నీ శత్రువును అణగదొక్కే నిన్ను ఈ చుట్టూ కంచిలాగా కాపాడే కర్ర. మనకి కర్ర తీసుకురాబాకండి, కర్ర అనుకో. లాస్ట్ కర్ర చెప్పి నేను ముగిస్తాను, వీళ్ళకి సాయంకాలం చెప్పలేదు. 8:5 కన్నా ముగిస్తాను, టెన్షన్ పడకండి. లాస్ట్ కర్ర అహరోను కర్ర. ఏం కర్ర చెప్పండి? చెప్పండి ఫస్ట్ చెప్పండి. యాకోబు చేతి కర్ర, దేవుని పైన ఆధారపడే కర్ర. మోషే కర్ర, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు చేసే కర్ర. దావీదు దుడ్డు కర్ర, ఆదరించే కర్ర, కాపాడే కర్ర. అహరోను
కర్ర నిన్ను నిలబెట్టే కర్ర. నీ 5వ వారం ముందు సంఘములో, సమాజములో, బంధువుల్లో నిన్ను ఉన్నతంగా నిలబెట్టే కర్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అహరోను కర్ర. సంఖ్యాకాండం 17 అది 3 కర్రలు నచ్చలేదు తిరుగుతున్న ఫస్ట్ అన్ని కర్రలు మంచి చదవండి. సంఖ్యాకాండం 17 ఎవరైనా చిన్ని చదవరాదు. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగుర్చి ఉండెను. అది చిగుర్చి పువ్వులు పూసి బాదము పండు గాలదాయను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా సంఖ్యాకాండం 17 మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగుర్చి ఉండెను. అది చిగుర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. హల్లెలూయా. అహరోను మోషే కర్రల సాక్ష్యపు గుడారం యెహోవా నుంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలో వెళ్ళి చూడగా లేవి కుటుంబమైన అహరోను కర్ర చిగుర్చి అది పువ్వులు పూసి చిగుర్చి పువ్వులు పూసి బాదంకాయ. ఒక్క రాత్రి చిగుర్చింది, పువ్వులు పూసింది, బాదంకాయ కాదు. ఒక్క రాత్రి వేసేటప్పుడు మీరు పెరిగిద్దండి. చూసారా మీ జీవితంలో ఎప్పుడన్నా? ప్రపంచం ఎక్కడ లేదు ఇంత. ఒక్క రాత్రిలోనే బాగా వినండి. ఈ కర్ర చిగురించిందంట, ఈ కర్ర పూలు పూసిందంట, ఈ కర్ర నుంచి బాదంకాయ వచ్చేసింది. ఎలాగా చూడండి. ఎందుకు వచ్చింది? ఎందుకు ఈ కార్యం చేయడం ఎందుకంటే అహరోనికి మోషేకి విరోధంగా సర్వ సమాజం వారు కొనిగారు. చూడండి వెనకాల చూడండి. మీకు అర్థం కావాలంటే ఇది మన జీవితంలో అన్వయించుకునే మాట. చూడండి ఒకసారి వెనకాల పేజీ 16:41 చూడండి. 16:41 వెనకాల పేజీ. మరునాడు ఇశ్రాయేలు సర్వ సమాజము మోషే అహరోనుకు విరోధంగా సణుగుచు. వినండి అమ్మా, వినండి. ఇంకొక మాట చెప్తాను. ఇదే 16 వచనంలో 29 చదవండి. మనుషులందరికీ వచ్చి మరణము వంటి మరణము వీరు పొందిన ఎడలను సమస్త మనుషులకు కలుగునదే వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. అది ఓకే. 31 చివరి చదువున్నాను. అతను మాటని చెప్పి చాలించుతారు కానీ మాటలని చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబ కోరాసమని వారి సమస్త సంపద మృంగి వేసను. అలాగే మీరు ఎక్కడ లవకు చూసారా? నా చిన్నప్పుడు నేను భారంగా చూసిన ఒక సినిమాని లవక్ చూసా. ఇంకా ఎప్పుడు చూడలేదు. ఎన్టీ రామారావు అన్నీ చెప్పిన సినిమా అంటారు. లవక్ చూసా. చివరిలో నాకేమో ఒక సీన్ గుర్తుంది. ఏమని? భూమి సీతాదేవి వెళ్ళిపోతే సినిమా స్టోరీ చెప్తారు. సీతాదేవి లోపలికి వెళ్ళిపోతున్నప్పుడు భూమి ఏం చేస్తుంది? చెప్తాను, చూస్తే గుర్తుపెట్టుకోండి. చూడండి సినిమా చూడండి. భూమి రులా 2గా చీలిపోద్ది. చీలిపోగానే ఆ సినిమాలు ఏమైపోద్ది? లోపలికి, అంటే భూమి తన తల్లి కాబట్టి ఆడు లోపలికి భూమి కప్పేసింది. అలా నెర విడిచింది. సీన్ చెప్పాను. ఇంటికి సినిమా చూడకండి. ఆ నెర ఇలా విడిచి ఆవిడ ఏం చేసింది? లోపలికి వెళ్ళిపోయింది. బతికిన తర్వాత సంగతి. ఇక్కడ కోరాహు కుమారులు కుటుంబకులందరూ కూడా మోషేకి అహరోను విరోధంగా మీరేనా పరిచయం చేసేవాళ్ళు? మిమ్మల్ని దేవుడు ఎన్నుకుంది. మీ ద్వారానే దేవుడు కార్యం చేస్తాడా? మేము పాటలు పాడలేమా? మేము వాక్యం చెప్పలేమా? మాకు అధికారం లేదా అని మోషే అహరోనుకి విరోధంగా సణిగిన ఆ కోరాహుల కుటుంబంలో సణుగుడు దేవుడు విన్నాడు. ఎవరు విన్నారు? మోషే అహరోను కాదు. ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. దేవుడు విని మోషే అంటున్నాడు, దేవుడే నన్ను పంపించాడు అంటాకి. నేను చెప్తున్నా, అందరూ కూడా సాధారణంగా చనిపోతారు. అంటే మామూలుగా చనిపోతారు. యాక్సిడెంట్ ద్వారానో సాధారణ అనారోగ్యం ద్వారానో చనిపోతారు. కానీ అటువంటి మరణం మీకు రాదు. ఒక వింత మరణం సంభవిస్తుంది. నేను దేవుని సేవకుడని, దేవుడు నన్ను పంపించాడని గుర్తు కోసం మీకు సాధారణ మరణం రాదని చెప్పి ఏం చేశాడు? భూమి నెరవిడిచి కోరాహు కుటుంబం మొత్తాన్ని లోపలికి 280 మంది స్పాట్ తెచ్చిపోయారు. నీకు అర్థమవుతుందా? 280 మంది స్పాట్లో చనిపోయింది. మోషే అహరోను పంపించేవారు
చూడండి ఒకసారి త్వరగా తిరిగి వెళ్దాం. మీకు 10 నిమిషాలు నేను ముగిస్తాను కానీ మోషే సంఖ్యాకాండం 17:1-4 త్వరగా చూడండి. 17 అధ్యాయం 1-4 సంఖ్యాకాండం. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకొని. అది నేను తర్వాత చెప్తాను. నిర్గమకాండం 7:1-2 మోషే అహరోను పంపింది చెప్పాను. నిర్గమకాండం 7 అధ్యాయం 1-2 చూడండి. రాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును, నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలకవలెను. ఫరో తన దేశముల నుండి ఇశ్రాయేలును పోనీయవలెనని నీ అన్నయ్య అయిన అహరోను అతనితో చెప్పారు. హల్లెలూయా. ఇక్కడ మోషేని అహరోను ఎవరు పంపించారు? వాళ్ళు వచ్చారు ఫరో దగ్గరికి. బాగా వినండి, మోషే అహరోను ఎందుకు పంపించింది ఎవరు? దేవుడు. నాకు అర్థం కావట్లేదు దుర్గమ్మ, నువ్వు అంటే ఎక్స్ప్రెషన్ తీయట్లేదు. నువ్వు నీ అక్కడే ఆస్తి ఎత్తుకోలేడు. ఏం చెబుతున్నా? మోషే అహరోను. మోషే మండుతున్న పొత్త దగ్గర నువ్వు రాని పిలిచింది ఎవరు? దేవుడు. బాబు నాకు నత్తి నాలుక నోటి మాంచి నా వల్ల కాదు నేను మాట్లాడానంటే నీ నోటికి పోరగా నీ అన్నున్నాడే అహరోను తోడు తెచ్చుకో. నిన్ను మోషే నిన్ను అహరోను నేను ఐగుప్తు దేశానికి పంపిస్తా. నువ్వు మాట్లాడు, నువ్వు చెప్పు, అహరోను నోటి మాట ద్వారా నేను పలికిస్తా అని చెప్పి ఆ ఇద్దరు ఎన్నుకుంది ఎవరు? దేవుడే. దేవుడే మోషే అహరోను ఎన్నుకున్నారు. ఆనాడు యాజకత్వం ఎవరు చేయాలంటే లేవి కుటుంబం మాత్రం చేయాలి. అందరికీ అవకాశము లేదు. ఇప్పుడంటే అందరూ చేస్తున్నారు కానీ ఆ రోజు నా దేవుడు లేవీలు మాత్రమే ఎన్నుకున్నాడు. ఎందుకంటే యూదా గోత్రములో 12 గోత్రాల్లో లేవీలు మాత్రమే దేవుడు కొరకు నిలబడిన గోత్రం. మిగతా అందరూ కూడా దేవుడి పని మీద ఎవరు చేస్తారు అంటే వాళ్ళు పనుల కోసం వెళ్ళిపోయారే కానీ ఒక్క లేవి గోత్రం మాత్రం ప్రత్యక్ష గుడారం కట్టెలు కొట్టడానికి, ఆ ప్రత్యక్ష గుడారం కడగడానికి, శుభ్రపరచడానికి, దానికి కావాల్సిన బలు అర్పించడానికి ఆ లేవీలు మాత్రమే ముందుకొచ్చారు. కాబట్టి ఈ లేవీలు నా స్వాస్థ్యము. ఈ 11-12 గోత్రాల్లో 11 గోత్రాల వారికి మీకు ఆస్తులు ఉంటాయి కానీ ఈ లేవీలకు మాత్రం నేనే ఆస్తి. ఈ భూలోకంలో భూమి లేదు, ఆస్తి లేదు, అంతస్తు లేదు, బిల్డింగ్ లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, వాళ్ళకి నేనే ఆస్తిగా ఉన్నాను. కాబట్టి ఈ 11 గోత్రాల వారు ఏం చేస్తారంటే మీ యొక్క దశమ భాగాన్ని లేవీలకి ఇవ్వండి. మీరు పంట కోస్తున్నారు, ఉద్యోగం చేసుకున్నారు, వ్యాపారం చేస్తున్నారు, కానీ లేవీలు మాత్రం నా పని చేస్తున్నారు. ఈ 11 గోత్రాల వారు మీరు పండిన పంటలో నుంచి ఒకటి ధాన్యము, కాయ, పండు ఏదైతే అది ఆ లేవీలకు తీసుకెళ్లి యాజకుడికి ఇవ్వండి అని లేవీల క్రమం పెట్టండి. నీకు అర్థమవుతుందా? కొంతమంది పార్ట్ టైం చేస్తారు, రైల్వే ఉద్యోగం చేసుకుని సాయంకాలం చేస్తారు, అది ఉద్యోగం అవుతుంది, ఇంకోటి వస్తుంది. కానీ దేవుడు ఫుల్ టైం మినిస్ట్రీ అంటే ఇక లోకంలో ఏ ఆస్తి పాస్తులు లేకుండా, ఏ ఉద్యోగం లేకుండా, ఏ వాళ్ళకి దేవుడి మీద ఆధారపడే అనుభవం. మీకు అర్థమవుతుందా? దేవుడి మీద ఆధారపడే అనుభవం ఎవరిదంటే లేవీలు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ ప్రత్యక్ష గుడారానికి కట్లు కొడుతున్నారు, గంగాలు ఎత్తున్నారు, మరి గొర్రె పిల్లలు పౌరాలు బలిస్తారు కదా. ఆ శుభ్రపరిచినప్పుడు యాజకుడికి సహాయకులుగా ఉన్నారు. యాజకుడు లేవి గోత్రికుడే, పనిచేసేవారు లేవి గోత్రి. అందుకని మోషే అహరోను ఎవరంటే లేవి గోత్రానికి సంబంధించిన వారు. కాబట్టి మోషే అహరోను ఎన్నుకొని ఆ ఫరో దగ్గరికి పంపించాడు. అలాంటి ఎన్నుకుని మోషే కార్యాలు చేస్తుంటే వాళ్ళకి ఏమొచ్చింది? కుళ్ళు వచ్చింది. చాలా మంది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ తక్కువ కానీ బయట చాలా చూశాను. మందిరంలో బాగా పాట పాడుతుంది, పక్కనకి ఏమవుతుంది? కుళ్ళు వచ్చేస్తుంది. బాగా పాటపడుతుంది, ఏమొచ్చేస్తుంది? కుళ్ళు. అది ఎప్పుడు పాస్టర్ గారి వాళ్ళ పక్కనే ఉంటారా? నలుగురు పడ్డారు, మా భాష పక్కన ఉన్నారు, అంటే పక్క వచ్చి ఎప్పుడు వాళ్ళ పక్కనే ఉంటారా? ఎప్పుడు వాళ్ళతోనే ఉంటారా? మేము రామా, మేము చేయలేమా? నిజమే, చేయొచ్చు. కానీ వాళ్ళు ఎప్పుడు పిలిచిన అందుబాటులో ఉంటారు, కానీ నువ్వు ఎప్పుడు పిలిచిన ఎంగేజ్లో ఉంటావు. నీకు అర్థమవుతుందా? వాళ్ళు ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉంటావు. నువ్వు ఎప్పుడు పిలిచినా నేను పనిలో ఉన్నాను, ఉద్యోగంలో ఉన్నాను, అక్కడ ఉన్నాను, ఎక్కడ ఉన్నాను, బయట ఉన్నాను, పార్పేటలో ఉన్నాను అంటావు. నిన్నడు ఇక్కడ ఇంకా దేవుడికి కావాల్సింది ఎవరు? అందుబాటులో ఉన్నవాడు. మోషే రమ్మన్నప్పుడు దేవుడు ఎలాగైనా పిలుచుకుని నిలబెట్టాడు. నీకు అర్థమవుతుందా? దేవుడు ఎవరిని వాడుకుంటాడంటే సాకులు చెప్పేవాడిని కాదు, దేవుడికి అందుబాటులో ఉన్నవారు వాడుకుంటాడు. అర్థమవుతుందా? సేవకులు కూడా ఎవరు వాడుకుంటారు? దేవుడికి సేవకులు మాట విని అందుబాటులో ఉన్నవాడు. మా సంఘంలో ఒక సోదరుడు ఉన్నాడు, పేరు చెప్పాలి పాపం, మళ్ళీ వేసి రక్తలేదు. అతను ఒక జాబ్ చేస్తాడు, కానీ పాస్టర్ గారు కానీ పాస్టర్ అమ్మ గారు ఎప్పుడు పిలిచినా ఆ జాబ్ పక్కన పెట్టి
పర్మిషన్ అడిగి మధ్యాహ్నం